బాయ్స్ వస్తారు, గర్ల్స్ సంజన అయితే నేను వెళ్ళిపోతాను. నేను వెళ్తాను. చేసేది ఏముండదు కానీ మాటలు మాత్రం మస్తు చెప్తారు. ఈ జోపేట్ల చిల్లర మాటలు చెప్పుర్రా అంటే ఫస్ట్ ఉంటారు. రమ్య సంజన వస్తే మనమే వెళ్ళొచ్చు. మన జెండా మనం వేసుకుంటే 1 పాయింట్, ఎల్లో జెండా వేసుకుంటే 5 పాయింట్లు. అరే నువ్వు చెప్పబోతా మాకు తెలీదు. గరిట తీసుకొని కొట్టారంటే మొహం చెట్టు అయిపోద్ది. ఇక్కడ మీరు ఫిజికల్ గా ఎంత వరకు వెళ్తారు అనడానికన్నా స్మార్ట్ గా ఫాస్ట్ ఎలా వెళ్తారు ఈ మాత్రం ఇస్తే చాలు చెలరేగిపోతారు. అండ్ ఇంకొకటి చెప్తా, అక్కడ వస్తుంది ఎవరు గౌరవ్ అండ్ నిఖిల్, వాళ్ళకి ఎంత స్ట్రాటజీ లేదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అందరికి 1000 ఆడిన వాళ్ళకి ఆడలేని వాళ్ళకి కూడా. సో దానికన్నా మేము ఎక్కువ ఇస్తామంటే రారా? చిచి ఇది డబ్బులేంటి భయ్యా, చిల్లరా. నువ్వు చేస్తాను ఆ రావత్ కంటే ఎక్కువ డబ్బు నీకు ఇస్తా. ఎక్కువ అంటే ఎంత ఇస్తారు? ఇప్పుడు వాళ్ళు 1000 ఇస్తున్నారు, మేము ఒక 500 ఎక్స్ట్రా ఇస్తాం. 1500 ఇస్తాం. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇవిడెవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. ఇగో ఇట్స్ నాట్ అబౌట్ టీమ్, ఇట్స్ ఆల్ అబౌట్ విన్నింగ్. నువ్వు విన్నర్ అవ్వాలి, నీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉండాలి. నువ్వు చేస్తాను పర్సంటేజీలు మాట్లాడుకుందాం. పథకాలు, ప్రాజెక్టులు, టెండర్లు ఎనీ లీగల్ 50-50, ఇల్లీగల్ 60-40. ఓకేనా? నువ్వు నోరు మస్తావాడు పేకనా? నీకు చాలా బలం ఉంది అన్నాయ్. మజిల్ చూడు ఎలా ఉంది, గట్టిగా ఉంది. సంక నాకు వేస్తున్నారు ఇద్దరు కలిసి. ఏదో సలహాలు ఇస్తావేంటని. గౌరవ్ కమాన్ కమాన్ కమాన్, వెరీ గుడ్ కమాన్. రే గౌరవ్ ఎక్కడ కడపోయలే, నువ్వు కళ్ళజోడ పెట్టుకుని కళ్ళు మింగినట్టున్నాయి. గౌరవ్ బి రెడీ. నో లాక్, యు కెన్ గెట్ అప్. ఓపెన్ ద లాక్ గౌరవ్. ప్రతిసారి దీనింటి ఏమిట్రా? అంతే, వి వన్. ఆల్ బి వన్ ఫ్లాగ్ కూడా పోదు, ఆల్ బి వన్ ఫ్లాగ్ కూడా పోదు. మండుతున్నట్టుంది. ఇది నిజమైన గెలుపురా. You both are strong, guys. You both are Jumma strong. lakdi, You jumma play well. jumma, blue team, jumma jumma, red team, jumma jumma. సెలబ్రేషన్స్ లో భాగంగా ఇంట్లో ఎవరైనా బిగ్ బాస్ పేరెత్తినప్పుడు ఓడిన గ్యాంగ్ నుంచి ఒకరు కోడిలా కూయాల్సి ఉంటుంది. ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా. ఏం టార్చర్. పడేసి వెళ్తున్నారు ఏదో మేము సర్వెంట్స్ అని. దిస్ ఇస్ ద డస్ట్బిన్. ఇది రోజుకు 1 టైం చేస్తున్నారా? ఏంటి ఈ రోజు పొద్దున్న తీస్తాము, మీ ప్రాబ్లం ఏంటి? నీ బాధేంటి బామ్మది? 1 డే దా ఎత్తండి. 4 days లో ఒక్కసారి పని చేస్తున్నారు. పిక్నిక్ చేయడానికి వచ్చారా? మీరేం చేశారు మరి వాష్రూమ్ లో ఉన్నప్పుడు? మీరు చేయలేదా పిక్నిక్? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అంటే నోరు పడిపోయిందా? అదే ఎన్ని కంప్లైంట్స్ వచ్చా గుర్తెచ్చుకోండి మీరు వాష్రూమ్ లో ఉన్నప్పుడు. మీరు పడుకున్నాక వీళ్ళు క్లీన్ చేశారు, మీకు తెలుసు అది. ఇక్కడ 15 మంది వాడితే ఎలా ఉంటుంది? ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇద్దరు కెప్టెన్స్ ఏం చేస్తున్నారు? నా క్వశ్చన్. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? మీరు పడుకోవడానికి ప్లేస్ ఇచ్చారు, ప్రతి ఒక్కళ్ళు కూడా కెప్టెన్ వాష్రూమే వాడుతుంటే నాకు అర్థం కావట్లేదు. నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్. కెప్టెన్ డిష్ వాషింగ్ లో కూడా సరిగ్గా ఉండదు, కుకింగ్ లో సరిగ్గా ఉండదు, హౌస్ క్లీనింగ్ లో సరిగ్గా ఉండదు. అన్ని డిపార్ట్మెంట్స్ లో వెతకచ్చు లోపాలు. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. కానీ అందరు మనుషులే కదా, అందరు కొంచెం టైం పడుతుందిగా. అయి చేస్తాం, చేయను. నేను బాత్రూమ్కి వెళ్ళని చెప్పాను నేనేమైనా? మరి ఆగాలి కదా, ప్రతి ఇష్యూ చేయకండి. మీరు కొంచెం షుగర్ ఆపుకోవాలి. ఇప్పుడు నిన్న ఆవిడ ఉన్నారు, మా గిన్నెలు తోమలేదు, తోమని అడిగాను, గిన్నె అందించమని అడిగాను, 10 నిమిషాలు రెస్ట్ కావాలంది. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. అవి క్లోజ్ చేయలేదు కదా, అది క్లోజ్ చేయకపోయి క్లోజ్ చేస్తేనే మీరు యూజ్ చేయాలి. మీరు ఎందుకు యూజ్ చేస్తున్నారు? దీనికి మీరు ఏమంటారు సార్? సూపర్ రా బాబు, అది అడుగు, అలా అడుగు, అది. ఇప్పుడు ఎందుకు వెళ్ళారు మీరు? ఇప్పుడు ఎందుకు వెళ్ళానంటే అక్కడికి వెళ్ళండి, ఓపెన్ గానే ఉంది కదా, అది యూజ్ చేయకండి. యాక్చువల్లీ అర్థమైందా రాజా? నేను చేస్తున్నాను కదా,
నేను క్లియర్ చేస్తున్నాను. నువ్వు క్లీన్ చేయమన్నట్లేదు, ఆ డస్ట్బిన్ అక్కడ పెట్టి పని మనిషినా? నార్మల్ ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? నేనా దున్నపోతులా తిని మీ నౌ యు ఫైట్ విత్ మీ, యు గో అగైన్స్ మీ, డూ వాట్ యు వాంట్. నేను చేయను అంతే. వెజల్ డిపార్ట్మెంట్ నేను చేయను. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా. పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను. ఏదో మనసు ఎంత. ఉంచాలి. ఎవరైతే హ్యాట్ ని ముందుగా తీసుకుంటారో వారు హ్యాట్ ని కెప్టెన్సీ రేస్ లో లేని సభ్యుల్లో తమకు నచ్చిన ఒకరికివ్వాలి. తాను కెప్టెన్ గా చూడకూడదనుకుంటున్న కంటెండర్ ని ఎంచుకొని కెప్టెన్సీ రేస్ నుంచి తప్పించాల్సి ఉంటుంది. బిగ్ బాస్ గారు కళ్యాణ్ కు ఎలిమినేట్ చేస్తాను. ఒక్క విషయం చెప్తాను సార్, వాడి పని చేసుకోవడం కోసం ఎన్ని రంగులు మార్చడానికైనా వాడు సిద్ధం. దివ్యాని తీసిస్తాను. మీకు ఇమాన్యుయల్ కెప్టెన్ చేయాలని కదా, మరి నిఖిల్ని తీస్తేనే కదా ఇమాన్యుయల్ కెప్టెన్ అయ్యేది. మీకు అర్థం కాదా గేమ్? నిఖిల్ని తీయాలి, కామన్ సెన్స్ లేదా ఎవరికి? అంటే అది రే రామ్ ఏమో మారిపోతుంది. నేను మార్చేస్తున్నాను. లేదు మార్చడం. లేదు మామ. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? అబ్బో కమలాసన్